నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో చేపట్టిన 42 రిజర్వేషన్ బీసీ ధర్నా నిరసన దీక్షకు మద్దతు తెలిపిన అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తోళ్ల గంగారాం వారు మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ పెంచాలని, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, కేంద్ర మంత్రులు, ఎంపీ ఇళ్లు ముట్టడి చేపడతామని డిమాండ్ చేశారు. ఎలాంటి కార్యక్రమాలు చేయనటువంటి అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్ కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వము, దానికోసం 9వ షెడ్యూల్లో చేర్చి 103 రాజ్యాంగ సవరణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు బీసీలపై ఎందుకు కింద చిన్న చూపుతుందో మేము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అగ్రవర్ణ నాయకులు కావచ్చు, మేము చెప్తుంది ఒకటి, మేము మా జనాభా తామాషా ప్రకారం మేమెంతో మాకు రాజకీయంగా కానీ ఉద్యోగ రంగంలో కానీ మీరు ఇచ్చే ఈ రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు. రాజ్యాంగ సవరణ ద్వారా 15/4 రాజ్యాంగం ప్రకారము మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మా హక్కులను మేము సాధించుకుంటాం. మా బీసీ రిజర్వేషన్లను మేము సాధించుకుంటాం. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపమని చెప్పి తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాలలోపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరు ఎంపీలకు సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంటులో చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ఆమోదం పొందించే విధంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లు ఆమోదం పొంది 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధంగా బీసీలకు 42% మా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఢిల్లీలో మేము 6 లక్షల మందితో, తెలంగాణ వ్యాప్తంగా 1 లక్ష మందితో ఢిల్లీకి బయలుదేరి పార్లమెంటు ముట్టడిని చేపట్టబోతున్నామని హెచ్చరిస్తున్నాం. 42% బీసీల రిజర్వేషన్ పోరాట ఉద్యమానికి అంబేద్కర్ సంఘం మద్దతు తెలుపుతూ ఉంది. ఎందుకంటే బీసీలకు కావాల్సినటువంటి 42% రిజర్వేషన్ కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా ఉంది. మన హక్కు కాబట్టి మన 42%, 56% ఉన్నటువంటి బీసీలకు 42% కుదించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు. ఇది వాళ్ళ ధర్మ పోరాటంలో భాగంగా 42% కంపల్సరీ, మేమెంతో మాకంత అనేటువంటి పాట 42% రిజర్వేషన్ విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్ని అమలుపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అతి త్వరలోనే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు ఏ విధంగానైతే పోరాటం చేసిరో అదేవిధంగా ఇప్పుడు బీసీలు అన్ని కులాలు ఏకమై ఇవాళ ప్రారంభం అయ్యింది. కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే. మీరు ఇవ్వకుంటే, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులారా ఖబర్దార్ అని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది ఎమ్మెల్యేలు ఉండి 2 మినిస్టర్లు ఉన్నటువంటి రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రము. మీరు కేంద్రంలో మాట్లాడి, మీరు బీసీలుగా ఉన్నటువంటి 2 మన బీసీ మంత్రులే ఉన్నారు కాబట్టి మీరు కేంద్రంలో మాట్లాడి బీసీ రిజర్వేషన్ తీసుకురావాల్సిందిగా మీ మీద మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం. మీ పైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కంపల్సరీ, ఒకవేళ మీరు ఇట్లా కేంద్రంలో మాట్లాడకపోతే మీ ఇండ్లను మేము ముట్టడిస్తాం. మేము కూడా మా బీసీ రిజర్వేషన్ అడుగుతున్నాం. మేము ఏదైతే ఓసీలు 6% ఉన్నటువంటి వారికి ఏ ఉద్యమం లేకుండా 10% రిజర్వేషన్ ఇచ్చారు. మాకు ఇప్పుడు మేము 56% ఉన్న బీసీలకు 42% ఇస్తే అడిగితే ఇవ్వమంటే మీకు అంత నొప్పిగా ఉంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని 42% రిజర్వేషన్ బీసీలు సాధించడం కోసము ధర్మ పోరాటం చేస్తున్నటువంటి బీసీ నాయకులు, బీసీ వర్గాలు, మరి బీసీలకు చెందినటువంటి అన్ని సామాజిక వర్గాలు ఐకమత్యంతో ఈరోజు పోరాటానికి దిగుతున్నది అని అంటే, ఈరోజు అగ్రవర్ణ కులాలు ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈ తరతరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ, స్వతంత్ర పూర్వం కానీ ఈ అగ్రవర్ణాల ఆధిపత్యమే చలాయించిండ్రు. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా, భారత రాజ్యాంగం రచించిన తర్వాత కూడా ఈరోజు అగ్రవర్ణాలు. సరికొండ నారాయణ జిల్లా అధ్యక్షుడిని.
ఏదైతే బీసీల గురించి ఈ పోరాటాలు నడుస్తున్నాయో ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలతో రిజర్వేషన్ అక్కడ బిల్లు పాస్ చేసి కళ్ళబొల్లి మాటలతో పాస్ చేసి ఏదో పబ్లిక్ను మేము రిజర్వేషన్ తెచ్చినామని కేసులు చెల్లదు కాబట్టి పబ్లిక్లను పరిశాన్ చేసి ఇటువంటి అనాలోచితమైన ఆలోచన చేయకుండా ఏదైతే బీసీలు అందరూ వర్గాలుగా చీల్చకుండా పెద్దందారు లీడర్లు కలిసి మరి బీసీల హక్కుల గురించి ఏదైతే మా హక్కులు ఉన్నాయో మాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా పోయి అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ మరి ఢిల్లీకి చేరాలంటే మరి మా బీసీ సంఘాల నాయకులు మరి ఢిల్లీ వీళ్ళని కలుపుకొని పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చెప్పిండో ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని కామారెడ్డి డిక్లరేషన్లో మరి దానికి వెనుకొచ్చినట్టు కనబడుతుండు. మరి ఈ బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్లకు తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వము ఇంతకుముందు తమిళనాడులో జయలలిత గారు ఏదైతే 29 రోజులు 30 రోజులు అక్కడ ధర్నా చేస్తే అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్లో అక్కడ రిజర్వేషన్ సాధించడం జరిగింది. మరి దాంట్లోనే ఇటువంటి నిర్ణయం తీసుకొని మరి కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా రేవంత్ రెడ్డి గారు అక్కడ రిలే నిరాదీక్ష ఏర్పాటు చేస్తే మరి మన హక్కులు మనకు వస్తాయి. మరి మనం హక్కులు సాధిస్తే మరి ఇతర రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం కనువిప్పుగా చేస్తుంటుంది. మరి ఈ రకంగా కోర్టులు పోయి దానికి పోయి దీనికి పోయి రోడ్ల మీద ఈ రకంగా చేయకుండా మరి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం పెట్టకుండా మాకు వచ్చే హక్కులకు మరి ఏదైతే ఓటు రాజకీయం చేయకుండా మా హక్కులు మాకు ఇచ్చేస్తే మాకు అధికారం ఉంటుంది. జిల్లా మేయర్ సంఘం తరఫున నేను పదే ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష నాయకుల్ని కానీ మరి కేసీఆర్ కూడా అప్పుడు చాలానే ఆ రిజర్వేషన్ ఇచ్చి మా దాంట్లో మాకే తాకులాటలు పెట్టి అతని ప్రభుత్వం ఆ రకంగా అయిపోయింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి ముందు వచ్చి మరి సహకరిస్తే బాగుంటుందని జిల్లా మేయర్ సంఘం తరఫున కోరుతున్నాను.